ఆచి చికెన్ మసాలా. ఎన్టీఆర్ జిల్లా విసనపేట మండలంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. కలకర గ్రామంలో 1800 ఎకరాల్లో వరి సాగవగా అటువైపు ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు ఎవరూ రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో ప్రైవేట్ దళారులు రెచ్చిపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు ధాన్యం లోడుతో వెళ్తుండగా రైతులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండలంలో కూడా రైతులైతే ఆందోళన దిగారని చెప్పుకోవచ్చు. ఏదైతే పండించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు దళారులు అధికారులు సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మాత్రం కూడా ఈ రోజు తెల్లవారు ఉదయం నుంచి కూడా రైతులు రోస్తారోకి అయితే మాత్రం నిర్ణయించారని చెప్పుకోవచ్చు. ఏదైతే దళారులు స్వీకరించినటువంటి ధాన్యం లారీని కూడా రైతులు అడ్డుకున్నారు. రోడ్డుపై అడ్డుకోవడంతో పాటుగా రోడ్డుపై మాత్రం కూడా బైఠాయించారు. అనంతరం కూడా ఏదైతే ఏవో కార్యాలయానికి కూడా రైతులందరూ కూడా వెళ్ళారు. దాంతో కూడా అక్కడ ఇటు ఏదైతే దళారులు కానివచ్చు రైతులు కూడా ఇరు మధ్య పెద్ద ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఏదైతే ఏవో కార్యాలయంలోనే ఇటు రైతులు అటు దళారులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి నిలబడింది. దీంట్లోనే ఏవో కార్యాలయంలో ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా ధ్వంసమైన పరిస్థితి అయితే ఉంది. కొంతమందికి కూడా గాయాలైన పరిస్థితి అయితే కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా చూసినట్టు మాత్రం కూడా ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు కానివచ్చు, ఇటు రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ కూడా వీళ్ళంతా కూడా ఇటేపు దళారులకు సహకరిస్తున్నారని చెప్పేది మాత్రం రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. కలగూరు గ్రామంలోనే సుమారు 1800 ఎకరాలుగా వరి సాగు చేశారు. ఆ వరి సాగు చేసినటువంటి పంట ఏదైతే చేతికొచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ కూడా అధికారులు ప్రభుత్వం వైపు నుంచి కూడా ధాన్యం కొనుగోలు చేపట్టడంతోనే ఈ ఘర్షణ చోటు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కొనుగోలు చేయడం లేదని కనీసం అదేపు ఏదైతే రైతుల వైపు కూడా అధికారులు తిరిగి చూడటం లేదని చెప్పేసి మాత్రం కూడా అటువంటి రైతులు తెలుపుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా ఏదైతే దళారుల చేతుల్లోనే అధికారుల యంత్రాంగం పూర్తిగా ఉన్నారు, వాళ్ళకి అంతా కూడా సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి మాత్రం రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. దళారులు కూడా ఆ తక్కువ ధరలకు కొనుగోలు చేస్తూ తూకాల్లో కూడా వ్యత్యాసం చూపిస్తారని చెప్పేసి మాత్రం కూడా రైతులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మాత్రం ఈ రోజు మొత్తాన్ని కూడా ఏదైతే దొంగచాటుగా ఎత్తుకున్నటువంటి ఆ ధాన్యాన్ని కూడా ఈ రోజు రైతులు కూడా పట్టుకున్నారు. దాంతో కూడా లారీని రోడ్డుపై కూడా మధ్యలో నిలుపు చేసి ఆందోళన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీనిపై కూడా రైతులకు కూడా సపోర్ట్ చేస్తూ ఏదైతే ఆ స్థానిక ఎమ్మెల్యే కొలగపూడి శ్రీనివాసరావు కూడా ఘటనాస్థలాన్ని చేరుకున్నారు. ఘటనాస్థలాన్ని చేసుకుని రైతులతో మాట్లాడుతున్న సమయంలోనే స్థానిక తహసీల్దార్ కూడా ఘటనాస్థలాన్ని చేరుకున్నారు. దీంతో కూడా ఇటు తహసీల్దార్ కానివచ్చు, అదే కొలగపూడి శ్రీనివాస్ మధ్య కూడా కొంత మాటలు కూడా యుద్ధం అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. తహసీల్దార్ ని వెంటనే సస్పెండ్ చేయాలి, దీనిపై ఏదైతే దళారులకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలి, దీని వెనకాల ఇంకా ఎవరు ఉన్నారు వాళ్ళందరిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేది మాత్రం కూడా కొలగపూడి శ్రీనివాస్ మధ్య గట్టిగా ఆరోపణలు అయితే చేశారు. దీంతో కూడా ఈ రోజు మొత్తం కూడా ఏదైతే విజయన్నపేట మండలంలో ఉన్నటువంటి కలగూరులో కూడా ఒక ఉధృత వాతావరణం చోటు చేసుకుంది. దీని తర్వాత కూడా అనంతరం కూడా కొలగపూడి శ్రీనివాసరావు జోక్యం చేసుకుని ఇటైపు రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. రైతులకి సర్ది చెప్పడంతో పాటుగా ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పేసి మాత్రం కూడా తహసీల్దార్ సస్పెండ్ చేసేలా కూడా చూస్తానని చెప్పేసి మాత్రం కూడా ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతోనే రైతులు కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే చేస్తున్నటువంటి ఆందోళన కూడా విరమించారు. దీంతో కూడా కొంత అక్కడైతే పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఏదైతే గత కొన్నాళ్ళ నుంచి జరుగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇటు తహసీల్దార్ చేస్తున్నటువంటి అక్కడటువంటి వ్యవస్థల తీరు కానివచ్చు, అటు దళారులు వ్యవహరిస్తున్నటువంటి తీరును వీటన్నిటిని కూడా రైతులు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వీటన్నిటిపై కూడా రేపు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వీటిపై ఎలాంటి దళారులకి ఇలాంటి జరగకుండా ఉండేలా చూసుకునేలా కూడా చర్యలు చేపడతామని చెప్పేసి మాత్రం కూడా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అదేవిధంగా రానున్న కొన్ని రోజుల్లో కూడా వ్యవసాయ శాఖ మంత్రి అదేవిధంగా కూడా నాదెండ్ల మనోహర్ ఈ రూట్ లో కూడా పర్యటించే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం ఉంటుంది. ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఘటన కానివచ్చు, ఇటేపు ఎన్టీఆర్ జిల్లాలో జరుగుతున్నటువంటి దళారుల వ్యవస్థ కానివచ్చు, ప్రభుత్వం అధికారులు కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి ధరని కూడా రైతులకు తెలియకున్నటువంటి వాటిపై కూడా ఈ మరికొన్ని రోజుల్లో కూడా ఇటేపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇటేపు
మంత్రి మనోహర్ కూడా పర్యటించి రైతులను కూడా ముఖాముఖి అయ్యి పరిస్థితులు కూడా సమీక్షించడం తెలుస్తుంది. వీటిపై కూడా పూర్తిగా ఈ రోజు ఉన్నటువంటి ఘటనపై కూడా పూర్తిగా సమాచారం అయితే ఇప్పటికే తెలుసుకున్నారు. దీనిపై కూడా ఘటన పాల్గొనే ఎటు వ్యవసాయ శాఖ అధికారులు కానివ్వచ్చు, రెవెన్యూ అధికారులపై కూడా చర్యలు తీసుకునేలా కూడా చూసేలా కూడా చేపడుతున్నారు. అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పటికైతే మాత్రం ధాన్యం కొనుగోలుకి వ్యవహరించడానికి ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఆ ధర కానివ్వచ్చు, అదేవిధంగా ఏదైతే ధాన్యం నింపుకునేందుకు బస్తాలు ఇచ్చేటువంటి కానివ్వచ్చు, అదేవిధంగా ఏదైతే కొనుగోలు చేసిన దగ్గర నుంచి కూడా రైస్ మిల్లకి ధాన్యం తరలించే ట్రాక్టర్ కూలీ, అదేవిధంగా అమాలీ కూలీ కూడా ఈ ప్రభుత్వం అందిస్తుంది. వీటన్నిటిని కూడా రైతుల దృష్టికి తీసుకెళ్లకుండా ఏదైతే దళారులు ఉన్నారో వాళ్ళకే అప్పచెప్పేలాగా చేస్తారు. వాళ్ళ వద్ద నుంచి కమిషనర్లు, ఇటు వ్యవసాయ శాఖ అధికారులు, తహసీల్దారులు తీసుకున్నారని చెప్పేది మాత్రం రైతులు ఈ రోజు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. వీటన్నిటిపై కూడా ఒక లిఖితపూర్వకంగా ఫిర్యాదు తీసుకుని వీటన్నిటిపై కూడా రేపు అది ఉన్నతాధికారులకి ఫిర్యాదు చేయనున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ రోజుకైతే మాత్రం కూడా అక్కడ ఉన్నటువంటి ఈ జరుగుతున్నటువంటి ఘటనపై అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం చేస్తున్నటువంటి ఆందోళన అయితే విరమించారు. కానీ రేపు ఈ ధాన్యాన్ని ఎలా కొనుగోలు చేస్తారు, ప్రజలకి ఎలా రైతులకి ఎలాంటి ధాన్యాన్ని కొనుగోలు చేసి వాళ్ళకి ఎలాంటి మద్దతు ధర ప్రకటిస్తారనేది మాత్రం కూడా ఇప్పుడు ప్రస్తుతం కొంత రైట్. థ్యాంక్ యూ.